నార్త్లో చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ గారు సనాతన ధర్మంకి ధైర్యంగా నిలుస్తున్నారు. ఇక్కడ సౌత్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు హ్యాపీయేనా గురుగారు? పవన్ అండ్ పవర్ ఈజ్ నాట్ ఎనఫ్. అదేవిందా? అవును. సౌత్ ఇండియాలో ఇప్పుడు తెలంగాణతో కలిపి 5 రాష్ట్రాలు. అవును గురుగారు. కదా, కేరళలో శంకర్ల వారు పుట్టారు, తమిళనాడులో రామానుజుల వారు ఆళ్వార్లు పుట్టారు, కర్ణాటకలో మధ్వాచార్యుల వారు పుట్టారు, ఆంధ్రప్రదేశ్లో అన్నమాచార్యుల వారు పుట్టారు, తెలంగాణలో పోతన్ గారు రామదాస్ గారు పుట్టారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. సో మనమంతా వాళ్ళకి వారసులం. కానీ దరిద్రం ఏంటంటే ఒక రష్యా పేరు పెట్టుకున్నవాడు సనాతన ధర్మ నాశనం కోసం సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను అన్నవాళ్ళు తమిళనాడు పరిపాలిస్తున్నారు. సనాతన ధర్మ నాశనం కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్టులు కేరళ పరిపాలిస్తున్నారు. సో కర్ణాటక మనం చెప్పక్కర్లేదు, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మసీదులకి చర్చిలకి ఇచ్చేటువంటి వాళ్ళు. తెలంగాణలో పెద్దమ్మ మనం చూస్తున్నాం, మనకు అక్కర్లే వద్దమ్మ. సో ఇప్పుడు మీరు హ్యాపీయా అని అడిగారు, అందుకని చెప్తున్నా. ఎలా హ్యాపీ అవుతాము? ఈ ధర్మనాశనం చేసేటువంటి వాళ్ళు అధికారంలో ఉండి గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే దొంగలు పవర్లో ఉంటే ఎలా ఆనందంగా ఉంటాం కదా. రేపు సంక్రాంతి వస్తే లక్షల మంది సొంత ఊళ్ళకి వెళ్తారు, ఆంధ్రోళ్ళు కావచ్చు రాయలసీమలు కావచ్చు. అప్పుడు బస్సు రేట్లు ఎలా ఉంటాయంటావు? స్పెషల్ బస్సులు, స్పెషల్ దోపిడీ. అవునా? అసలు ఈ దేశానికి సంబంధం లేని ఇస్లాము, ఈ దేశానికి సంబంధం లేని క్రైస్తవం, వాళ్ళు జెరూసలేం వెళ్తే, వాళ్ళు మక్కాకి వెళ్తే ట్యాక్సుల డబ్బులు ఎందుకు ఇవ్వాలి? కోర్టులు ఏం చేస్తున్నాయి? కోర్టులు ఏం చేస్తున్నాయి? ఆపాలా వద్దా? ఇప్పుడు రేపు నువ్వు శ్రావణ శుక్రవారం మీ అమ్మగారు ఏదో కొనుక్కుంటారు కదా, ఆవిడ ఇష్టం, ఆవిడ వ్యక్తిగతం, వాళ్ళమ్మ మా అమ్మ మీ అమ్మ అందరూ. దానికి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. తిరుమలకి వెళ్ళావా ఎప్పుడన్నా? వెళ్ళాను గురూజీ. ఎవరి డబ్బులు? నా డబ్బులే. నువ్వు వెళ్ళావా? ఆయన డబ్బులే. నేను వెళ్తే నా డబ్బులే. మా డబ్బులు పెట్టి మా దేశంలో మేము దర్శనానికి వెళ్తుంటే ఎక్కడో విదేశాలకి విదేశీ మతాలకే మా ట్యాక్సుల డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఒరే, ఎవరైనా కింద వీడియోలో మొరిగితే నెంబర్ పెట్టి మొరగండ్రా, వాళ్ళకి చెప్తున్నానమ్మా. కింద మొరుగుతాయిగా, వెలిగిందా లేదా? ఇప్పుడు నెక్స్ట్లోకి వెళ్ళి గురూజీ, ఇలాంటి వివాదాలు కూల్చివేయడం లేదా ఆలయాలు కూల్చివేసే వివాదాలు ఫ్యూచర్లో మనం చూసుకోవచ్చా? నువ్వు నిద్రపోతే కంటిన్యూ అవుద్ది, పెద్ద విషయం. ఇందాకే కదరా చెప్పాను, చైన్ లాగాను, వాడు అలాగే నుంచున్నాడు. తర్వాత అన్నీ మొత్తం బెల్ట్ వీలైతే ఆఖరి అన్నీ తీసి పంపించిస్తాం. మనం చూసుకుంటే గురూజీ, రోడ్ల మధ్యలో మసీదులు ఉంటున్నాయి, వాటి మీద ఎందుకు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు? నీకు అర్థం కావట్లేదురా. నేను ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను నాన్న, అయినా మళ్ళీ ఇస్తా. ఇఫ్ ఎవ్రీ హిందూ రియాక్ట్ లైక్ ఏ ముస్లిం, దెన్ ద థింగ్స్ విల్ బి సెట్ రైట్. ఓకే, అర్థం కదా? ఈ మాట నేనలే, ఒక ముస్లిమే ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు కూల్చే టైం ఒకటి వచ్చింది కదా అప్పట్లో, కంటిన్యూగా కూల్చారే. ఆ టైంలో ఏంది సార్, ఆందోళనకు సోయలేదా? ఇన్ని గుళ్ళు కూలుస్తుంటే రియాక్ట్ గారా? అదే మా మసీదు ముట్టుకుంటే, గోడ ముట్టుకుంటే మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తామన్నాడు. పాపం వాళ్ళకి అటువంటి ట్రైనింగు, అటువంటి నిష్ఠ ఉంది. మొన్న చూశాను, ఆ కన్వర్ దీని ఏమంటారు, కావడి మోసుకొని వెళ్తారు కదా మధ్యప్రదేశ్లో, అక్కడ కావడి మోసుకెళ్తుంటే వాడు ఎవడో లారీ కింద పడిపోయాడు. కావాలని టోపీ పెట్టుకుని స్కల్ క్యాప్ పెట్టుకుని లారీ కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. అది మతనిష్ట, డెడికేషన్. వాడి మతం కోసం వాడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. మన ధర్మం కోసం మనం ఓ మాట కూడా పడం. ఏమ్మా బుద్ధి జ్ఞానం లేదా అని అన్నాను అనుకో నేను అని మొహమ్మాడి తెచ్చు. తండ్రి లాంటిడే మాట అన్నాడే అని ఏముండదు అని మొహమ్మాడుచుకుంటాం మనం. నాన్న అంటేనే పడం మనం కదా. వాడు చచ్చిపోయేంత వాడి మతానికి
కదా. ఇంకో జోక్ చెప్పి నేను ముగిస్తా. ప్రపంచంలో ఒకటి పీస్ రిలీజియన్, ఒకటి ప్రేమ రిలీజియన్. తెలుసా నీకు? తెలుసా నీకు? నీకు ఆ పీసు ప్రేమ రెండు చూడాలంటే గాజా వెళ్ళు. గాజా. ఓకే. రెండు మతాలే కొట్టుకుతున్నాయి ఇక్కడ. ఆ రెండే. ఓకే. మాది ప్రేమ మతం అని చెప్పుకునేవాళ్ళు, మాది శాంతి మతం అని చెప్పుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకా బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ జోక్ ఏంటంటే ఈ ప్రేమ మతం వాళ్ళు ఈ ఈ శాంతి మతం వాళ్ళు ఇద్దరూ కలిసి ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు తయారు చేస్తారు, ఎక్కువ దేశాలను ముక్కలు చేస్తుంటారు, ఎక్కువ మందిని కిడ్నాప్ చేస్తుంటారు, ఎక్కువ మందిని దోచుకుంటూ ఉంటారు, ఎక్కువ పశువధ చేస్తుంటారు, ఎక్కువ ఏంటిరా ఇది గ్యాంబ్లింగ్, జోదం, ఎక్కువ వ్యభిచారం, ఎక్కువ ట్రాఫికింగ్, ఆడపిల్లలు ఎత్తిపోయేది, ఇవన్నీ ఈ రెండు మతాలే చేస్తుంటాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, ఇన్ ద నేమ్ ఆఫ్ అదనమాట. నీకు అర్థమైందా? నీకు థ్యాంక్స్. ఇంకా అబద్ధం ఆడవు కదా ఆడలాగా. వాడు నిజం చెప్పాడు ఇందాక, చూసావా పిల్లోడు? అన్ని మతాలు సమానమా? లేదు. ఒకవేళ నిజం అని నిరూపించగలిగితే 10 లక్షలు ఇస్తా. తప్పకుండా గురూజీ. నానా ఎవరన్నా వీడియోలలో కామెంట్ల కిందకు వచ్చి 10 లక్షలు పట్టుకెళ్ళిపోండి, మసీదులో చర్చిలో హోమం చేద్దాం, ఏర్పాట్లు చేయండి. మాదే. ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చేయాలి అని కోరుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ తల్లి.